హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. మన కంటెస్టెంట్స్ చేసే పెర్ఫార్మన్సెస్ కూడా అద్దరహో అన్నట్టుగా ఉన్నాయండి. ఇక ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈసారి పెర్ఫార్మన్సెస్ మాత్రం సాటర్డే అండ్ సండే 2 వాళ్ళు కూడా అసలు నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇప్పటి వరకు ఏముందిలే అని అనుకున్న వాళ్ళంతా వావ్! ఇప్పుడు సూపర్‌గా ఉంది అనేటట్టుగా కొంతమంది పెర్ఫార్మన్సెస్ మాత్రం అదిరిపోతున్నాయనే చెప్పాలి. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఇంకొక లెక్క అన్నట్టుగా వీళ్ళు కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఇక ఒకరికి మాత్రమే గోల్డెన్ రోజ్, గోల్డెన్ సీట్ అంకితం అయిపోయింది సాటర్డే మాత్రం. ఇక ఆ యొక్క సీట్‌ని అలాగే గోల్డ్ రోజ్‌ని సంపాదించుకోవడం కోసం ఈసారి శ్రీ సత్య అలాగే అర్జున్ వీళ్ళిద్దరూ మాత్రం మంచి పెర్ఫార్మన్స్‌తో అలాగే వాళ్ళకి మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చేశారు అమరన్, నైనికాకి. బట్ ఆ రెండిటిని సంపాదించుకున్నారా లేదా అనేది మనకు ఈ వీక్‌లో అర్థమైపోతుంది. అలాగే ఇక నైనిక అలాగే అమర్ వీళ్ళిద్దరు మాత్రం డాన్స్ అంటే పడి చచ్చిపోతారనే చెప్పాలండి. ఇక నైనిక ఆల్మోస్ట్ అంటే డాన్సరే కాబట్టి తన విషయం పక్కన పెట్టేస్తే ఇక అమర్ కూడా నెక్స్ట్ లెవెల్ డాన్సర్ అని అసలుకి రుజువు చేసుకుంటూనే వస్తున్నాడు. తనకు చెయ్యి బాగలేనప్పటికీ కూడా తను మాత్రం ఎక్కడ తగ్గేదే లేదనకుండా నిజంగా తనకిచ్చిన ప్రతి ఒక్క సాంగ్‌ని కూడా ప్రాణం పెట్టి చేస్తున్నాడనే చెప్పాలి. ఇక నైనిక కూడా 'ఢీలో' ఆల్రెడీ తను పార్టిసిపేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బట్ అక్కడ కొట్టలేని ఛాన్సెస్ కూడా ఈసారి ఎలాగైనా తనని తను ప్రూవ్ చేసుకోవాలని తను పడే కష్టాన్ని చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో అనిపించిందండి. ఇక వీళ్ళిద్దరికీ కాంపిటీషన్‌గా అర్జున్ అండ్ శ్రీ సత్య వావ్! 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 అనేటట్టుగా ఈసారి ఇద్దరి డ్రెస్ రెడ్ కలర్ అలాగే ఫైర్‌ని చూపించారనే చెప్పాలి. ఆ హాట్ పర్ఫార్మెన్స్‌కి జడ్జెస్ కూడా వావ్! 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 అంటూ శేఖర్ మాస్టర్ వచ్చి మరి డాన్స్ అయితే చేసేశారు. ఎందుకంటే ఇక శ్రీ సత్య నువ్వైతే హీరోయిన్ లాగా సూపర్‌గా ఉన్నావని చెప్పేసరికి మన ప్రదీప్ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోరు కదా! ఇక హీరోయిన్ ఇక్కడుంటే మరి హీరో ఎవరో తెలుసు కదా సార్, మీరే రండి సార్ అని చెప్పేసి చక్కగా మన శేఖర్ మాస్టర్‌ని అయితే పిలిచేస్తారు. ఇక ఆర్‌జే చైతు ఇక అక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టిసిపెంట్స్ అలాగే ఆ కంటెస్టెంట్స్ అంతా కూడా ఇక సార్, సార్, సార్ రావాల్సిందే అని చెప్పేసి శేఖర్ మాస్టర్‌ని పిలవడం అలాగే వచ్చిన తర్వాత ఒక ఊపు ఊపేస్తాడనే చెప్పాలి. బట్ శేఖర్ మాస్టర్‌కి నిజంగా చాలా అంటే చాలా మొహమాటం ఎక్కువ. ఇక శ్రీ సత్యాన్ని చూస్తూ డాన్స్ చేయలేకపోయాను అని చెప్పి లాస్ట్‌లో చెప్తూ ఉంటాడు. బట్ ఆ వేసిన కాసేపైనా కానీ అబ్బా! ఆయనలో ఉన్నటువంటి గ్రేస్ మామూలుగా ఉండదండి. నిజంగా శేఖర్ మాస్టర్ ఏ స్టెప్ వేసినా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నిజంగా అందుకే అంత పెద్ద కొరియోగ్రాఫర్ అయితే అయిపోయారు. ఇక అలాగే ఒక షర్ట్ బటన్ తీయండి అని చెప్పేసి మన ప్రదీప్ చెప్పగానే 2 షర్ట్ బటన్‌లు తీసేస్తారు. ఇక చూసుకోండి ఆయన్ని ఒకటి తీయమంటే 2 తీసేస్తున్నారు అని చెప్పేసి ఇక అందరూ నవ్వులే నవ్వులు. ఇక సదా గారు, శ్రీదేవి గారైతే వావ్! శేఖర్ మాస్టర్‌ని చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. అంత పెద్ద కొరియోగ్రాఫర్ కూడా అందరూ అడిగితే ఎంత సింపుల్‌గా వచ్చి అక్కడ డాన్స్ స్టెప్స్ వేస్తున్నారంటే నిజంగా అమేజింగ్ అనిపించిందండి. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న కొరియోగ్రాఫర్‌లే ఏదో హై లెవెల్‌లో ఉన్నట్టు కొద్దిగా పోజెస్ కొడుతుంటారు. బట్ శేఖర్ మాస్టర్ ఎంత చక్కగా అందరితో కలిసిపోతాడంటే నిజంగా వావ్! అనే చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి హాట్ పెర్ఫార్మన్స్ అయితే శ్రీ సత్య అలాగే అర్జున్ ఇవ్వడం నిజంగా చాలా బాగా అనిపించింది. అందుకేనండి నేను చెప్తున్నాను కాంపిటీషన్ లెవెల్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఇక అమర్దీప్ అలాగే నైనిక వీళ్ళ డాన్స్‌ని చూసి నిజంగా 'పుష్ప 2లో సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ 'కిసిక్' అనే సాంగు అంతకు మించి హిట్ అవుతుంది వీళ్ళు. ఎందుకంటే ఇది డైరెక్టర్స్ థీమ్ కాబట్టి అంటే వాళ్ళ చాయిస్ కాబట్టి ఆ డైరెక్టర్స్‌కి సంబంధించిన సాంగ్స్ అన్నిటిని వీళ్ళు వేయడం జరిగింది. ఇక రీసెంట్‌గా సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప 1' ఆర్ 'పుష్ప 2లో సాంగ్స్‌ని మన అమర్దీప్ అండ్ నైనిక అయితే ఆ డాన్స్ వేశారు. నిజంగా అసలు శేఖర్ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చి ఈ యొక్క సాంగ్‌ని నేను డైరెక్ట్‌గా సుకుమార్ గారికే పంపిస్తాను అని చెప్పడం నిజంగా అమేజింగ్‌గా అనిపించిందండి. ఎందుకంటే వీళ్ళు ఎంత డాన్స్ వేసుంటే ఆయనే అంటే ఆ మాట అనడం అనేది నిజంగా అసలకి మామూలు విషయం అయితే కాదు కదా! అంటే వీళ్ళు ప్రాణం పెట్టి
తర్వాతి చేశారని చెప్పుకోవచ్చు. అందుకే ఈ సాంగ్‌ని డెడికేషన్‌గా సుకుమార్ గారికి నేనే పంపిస్తాను స్పెషల్‌గా అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అయితే అనడం జరిగింది. నిజంగా ఇలాంటి కాంపిటీటర్స్ ఉంటే అసలకి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ కూడా. బట్ ఇంకొంతమంది కొద్దిగా లైట్‌గా కూడా చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళైతే మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో తెలీదు కానీ మొత్తానికి మాత్రం ఈసారి కాంపిటీషన్ మాత్రం బాగానే ఉంది. ఇక మానస్ అండ్ శ్రేష్ఠి వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ఒక థ్రిల్లర్ మూవీ టైప్‌లో ఒక పెర్ఫార్మన్స్ అయితే చేయబోతున్నారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అలాగే ఆ డాన్స్ మూవ్స్ కూడా సూపర్‌గా ఉన్నాయని కంటెస్టెంట్స్ అలాగే జడ్జెస్ ఇద్దరు కూడా మంచి అప్రిషియేషన్‌తో అసలు మానస్‌ని, శ్రేష్ఠిని అయితే అసలు పొగడ్తలతో ముంచెత్తేసారనే చెప్పాలి. ఎస్పెషల్లీ మానస్. మానస్ మాత్రం ఆ యాక్ట్‌లో తను ఒక శాడిస్ట్ లాగా అనమాట. ఇక ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం, ఆ డాన్స్ మూవ్స్ ఇవన్నీ అసలకి నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయండి. ఈసారి పర్ఫార్మెన్సెస్ అలాగే ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. ధన్‌రాజ్, భాను అలాగే చైతు అలాగే మన శ్రీజ వీళ్ళ నలుగురి మధ్య కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. అంటే ఈ యొక్క పేరు, ఈ పేరు మధ్య ఇక ధన్‌రాజ్ వాళ్ళు సేవ్ అవుతారు. చైతు అలాగే శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయి ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగిపోతుంది 'బీబీ జోడీ' సీజన్ 2లో. మరి వైల్డ్ కార్డ్‌గా ఎవరైనా తీసుకొని వస్తారా? లేదంటే వీళ్ళతోనే కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నైనిక గురించి శేఖర్ మాస్టర్ చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. నిజంగా ఆమెను స్టేజ్ మీదకి పిలిచి నిజంగా ఇలాంటి బిడ్డను కన్నందుకు మీరు అదృష్టవంతులు, మీ కడుపున పుట్టినందుకు నైనిక కూడా అదృష్టవంతురాలు. నిజంగా ఈ అమ్మాయి ట్రూ డాన్సర్ అసలకి డాన్స్ క్వీన్ అని చెప్పేసి అనడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ నైనిక అలాగే అమర్దీప్ మీకందరికీ. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్